యువతకు ఉపాధి కల్పిస్తున్నట్టు బిల్డప్ ఇచ్చారు. ఆఘమేఘాల మీద ఫిష్ ఆంధ్ర పేరుతో వ్యాపారాలను ప్రోత్సహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను వ్యాపారవేత్తలుగా మార్చామంటూ స్వయంగా ఆనాటి ఏపీ సీఎం జగన్ ప్రగల్భాలు పలికారు. తీరా ఏడాది గిర్రును తిరిగేసరికి అప్పులతో యువత రోడ్డున పడ్డారు. మొన్నటిదాకా నిరుద్యోగులుగా ఉన్న తమకు ఇప్పుడు కొత్తగా అప్పులు వచ్చి చేరాయంటూ జగన్ పై ధ్వజమెత్తుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వం ఆర్భాటంగా తీసుకొచ్చిన ఫిష్ ఆంధ్ర స్కీమ్ అబాసుపాలైంది. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడానికి ఫిష్ ఆంధ్ర అంటూ డప్పు కొట్టిన వైసీపీ ఆచరణలో భారీ అవినీతికి తెరతీసింది. వైసీపీ రంగులతో ఆరంభమైన 2300 యూనిట్లలో చాలా వరకు మూతపడ్డాయి. దీంతో లబ్ధిదారులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు లక్షల్లో నష్టపోవడమే కాకుండా అప్పుల పాలయ్యారు. ఇక ఈ ఫిష్ ఆంధ్ర ప్రోగ్రాం పై కూటమి ప్రభుత్వం విచారణ చేస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయి అంటున్నారు బాధితులు. ఈ ఫిష్ ఆంధ్ర స్కీమ్ లో మత్స్యశాఖ తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. లబ్ధిదారులకు నగదు రాయితీ ఇచ్చి నిర్దేశిత ప్రమాణాలతో రీటైల్ అవుట్లెట్లు ఏర్పాటు చేసుకోవాలని చెప్పాల్సిన మత్స్యశాఖ ఫ్రాంచైజీ రుసుము చెల్లించి పరికరాలను తాము చెప్పిన సంస్థ నుంచి తీసుకోవాలి అని లబ్ధిదారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడే అవినీతి అవకతవకలకు ఆస్కారం ఏర్పడింది. ఫిష్ ఆంధ్ర కాస్త స్కామ్ ఆంధ్రగా మారింది. వస్తు సామగ్రిని తమకు అనుకూలమైన సంస్థల నుంచి కొనుగోలు చేయించి నిధుల గోల్మాల్ కు తెరతీశారు. రాష్ట్ర ప్రభుత్వంచే తన వంతు వాటాను విడుదల చేయించకుండా బ్యాంకు రుణం, కేంద్రం లబ్ధిదారుని వాటా నిధులతో వస్తు సామగ్రిని కొన్నారు. ఏమాత్రం నాణ్యత లేని లైవ్ ఫిష్ టబ్, బల్లలు, చేపలను శుద్ధి చేసే పనిముట్లు, శీతలీకరణకు రిఫ్రిజిరేటర్, ఐస్ తయారీ వంటి యంత్రాలను తక్కువ ధరలకు కొనుగోలు చేయించారు. కానీ పైకి ప్రచారాన్ని మాత్రం పెద్ద ఎత్తున ఊదరగొట్టారు. ఈ ఫిష్ ఆంధ్ర పథకం ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 20,000 మందికి ఉపాధి లభిస్తుంది అని ఆనాడు వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. ఫ్రాంచైజీ పేరుతో ఆరంభంలో 80,000 వసూలు చేసిన మత్స్యశాఖ ఫిష్ ఆంధ్ర బ్రాండింగ్ కోసం ప్రతి నెల 7,000 చెల్లించాలి అన్న నిబంధన పెట్టింది. అయితే వీటిని ప్రారంభించిన కొద్ది నెలలకే కొనుగోలు చేసిన వస్తు సామగ్రి చాలా వరకు మూలకు చేరింది. దీంతో లబ్ధిదారులకు వాటి నిర్వహణ భారమైంది. లైవ్ ఫిష్ వ్యాపారానికి ఆదరణ లభించలేదు. దీంతో ఫిష్ ఆంధ్ర అటకెక్కి మళ్లీ 20,000 మంది రోడ్డుపైకి వచ్చేశారు. ఈ ఫిష్ ఆంధ్ర స్కీమ్ తో వైసీపీ నేతలు జేబులు నింపుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతీ యువకులు మాత్రం అప్పుల పాలై వీధిన పడ్డారు. అయితే ఈ వ్యవహారంపై పూర్తిగా విచారణ చేసి యువత జీవితాలతో ఆడుకున్న వైసీపీ నేతల అవినీతి బాగోతాన్ని వెలుగులోకి తీసుకురావాలి అని ప్రజలు కోరుతున్నారు.